ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శిని జే గోపి. ఈరోజు అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు ఆంధ్రప్రదేశ్ ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ తరపున, అలాగే ఆటో అండ్ ట్రాన్స్పోర్ట్ తరపున కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి దఫదఫాలుగా సమ్మె నోటీసులు ఇవ్వడం, ధర్నాలు, రాస్తారోకోలు అనేక రూపాల్లో నిరసనలు తెలియజేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితులు ఈ రోజున అంగన్వాడీలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ తమ సెంటర్లను మూసివేసి సమ్మెకు దిగడం జరిగింది. వాళ్ళు కోరుకునే కోరికలు కూడా పెద్దవి కావు, చాలా స్వల్పమైనవి, ప్రభుత్వం తీర్చగలిగే స్థాయిలోనే ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం చాలా మొండి వైఖరితో వ్యవహరిస్తూ ఉంది. దీన్ని మా యూనియన్ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున సగటు మనిషి కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు కావాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ విధంగా 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి అంగన్వాడీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఏదైతే ఇచ్చిందో, పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో, తెలంగాణ కంటే 1,000 రూపాయలు మీకు అదనంగా ఇస్తానని చెప్పేసి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సుప్రీంకోర్టు చెప్పినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉంది. మరి ఆ తీర్పును అమలు చేయాలని చెప్పేసి ఈ రోజున కోరుతా ఉన్నాం. మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా పునరుద్ధరించాలని, మార్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇటువంటి కనీసమైన డిమాండ్లు కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చుకుంటే చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. దీనికి మా యూనియన్ తరపున సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగే ఆందోళన కార్యక్రమాలకి మేము పూర్తిగా మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.